ఇక మహబూబ్ నగర్ నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి బసవరాజ్, అదేవిధంగా నల్గొండ నుంచి మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మహబూబ్ నగర్ వెళ్దాం. బసవరాజ్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఎంత మేర పోలింగ్ శాతం నమోదైంది? శంకర్, ఇంకా అధికారికంగా పోలింగ్ శాతం ఎంత అనేది నమోదు అంటే ఇప్పటి వరకు వెల్లడించినప్పటికీ 88 నుంచి 92% వరకు అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదైనట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే మొత్తం మనము ఒకవేళ ఇక్కడ జరిగిన ఎలక్షన్ల గురించి పరిశీలించినట్లయితే మొత్తం 816 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 7150 వార్డులకు ఇవాళ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. ఇందులో 76 యూనానిమస్ గా సర్పంచ్లు ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా 1079 వార్డు మెంబర్లు కూడా యూనానిమస్ ఎన్నుకోబడ్డారు. వీటిని మినహాయిస్తే 740 సర్పంచులు, అదేవిధంగా 6071 వార్డు మెంబర్లకు ఎలక్షన్స్ జరిగాయి. మొత్తానికి 10,35,782 మంది ఓటర్లు ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇందులో 85 నుంచి 88% వరకు పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు 8,50,56,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అంచనా వస్తుంది. అయితే కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే కొనసాగింది. ముఖ్యంగా గద్వాల్లో ఒక ఘటన జరిగింది. అదేవిధంగా షాద్నగర్ ప్రాంతంలో కూడా ఒక ఘటన జరిగింది. షాద్నగర్లో నందిగామ ప్రాంతంలో ఏదైతే అక్కడ సిఐ వ్యవహరించిన తీరుపై అక్కడ స్థానికంగా అంటే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న రీతిలో గొడవలు నిన్న రాత్రి నుంచి కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, వీటితో పాటు సిఐ ప్రసాద్ పైన కూడా తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. వీటిని కలుపుకుంటే మొత్తానికి ప్రశాంతంగా జరిగింది. అయితే ముఖ్యంగా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల గ్రామంలో కూడా అంటే అధికారులు చేసిన తప్పిదం వల్ల అక్కడ ఎలక్షన్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 10వ వార్డుకు సంబంధించి నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేయగా కేవలం 3 అభ్యర్థుల అంటే గుర్తులతో ఉండే బ్యాలెట్ పేపర్ని పంపిణీ చేశారు. అదేవిధంగా 5వ వార్డులో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండగా 4 గుర్తులతో ఉండే బ్యాలెట్ పేపర్ పంపిణీ చేశారు. వీటిని సరిచేసుకొని 10వ వార్డులో సరిచేశారు, కానీ 5వ వార్డులో ఇంకా సరిచేయాల్సి ఉంది. దాన్ని ఏం చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మరి కాసేపట్లో ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతాయి. ముందుగా వార్డు మెంబర్లు, ఆ తర్వాత సర్పంచ్ ఫలితాలు వెల్లడవుతాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. అది మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి.